ఏమండి, మా. నాకు ఒక అనుమానం. వసంత పంచమి జరుపుకుంటున్నాం కదా, వసంత పంచమి రేపు అంటున్నారు కొందరు, ఎల్లుండి అంటున్నారు మరికొందరు. అసలు వసంత పంచమి రేపా ఎల్లుండా? ఇది నా మొదటి అనుమానం. రెండవ అనుమానం ఏమిటంటే, అసలు వసంత పంచమి అంటే ఏమిటి, ఆనాడు ఏ దేవతని ఆరాధిస్తాం? ఇవి నా రెండు అనుమానాలు. వీటికి సమాధానాలు తెలియచేసి మా సబ్స్క్రైబర్స్ కి నాకు మంచి విషయాలు చెప్పాలని ఆశిస్తున్నాం. తప్పకుండా. మాఘమాసంలో శుక్లపక్షంలో అంటే పౌర్ణమి ముందు వచ్చేటటువంటి పంచమి తిథి రోజున అమ్మవారి యొక్క 5 రూపాలు అయినటువంటి ఒక రూపం సరస్వతీదేవి యొక్క అవతారం ఆవిర్భవించిన రోజు ఈ పంచమి తిథి. అలాగే ఈ పంచమి తిథి అనేది మనం సాధారణంగా కూడా ఏ పండగనైనా ఎప్పుడు ఎలా చేసుకుంటాం అంటే సూర్యోదయానికి ఆ తిథి ఉందా లేదా అనేది మనం చూసుకుంటాం. మరి రేపు సూర్యోదయానికి అయితే పంచమి తిథి లేదు. సోమవారం పొద్దున్న సూర్యోదయానికి పంచమి తిథి ఉంది. సో సాధ్యమైనంత వరకు ఏ భగవదారాధన అయినా సరే ఉదయకాలమే మనం చేసుకుంటాం. అంటే సోమవారం నాడు వసంత పంచమి. అవును. ఓకే. అంటే మనకి నవరాత్రుల్లో కూడా సరస్వతీదేవి అవతారంగా కొలుస్తాము మనం. అవును. నవరాత్రి అంటే రాత్రి పూజకి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి దాన్ని రాత్రి పూజగా చూస్తాం. అవును. కాబట్టి రాత్రినే దాన్ని రాత్రి విధంగా చూస్తాం ఆ సరస్వతీదేవి అవతారాన్ని. అవును. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈవిడ ఆవిర్భావం జరిగింది ఈ పంచమి తిథి రోజున. సూర్యోదయానికి మనకి తిథి ఉండాలి. ఓకే. కాబట్టి చక్కగా ఆ సూర్యోదయంకి తిథి ఉందో లేదో ఏ రోజు ఉందో చూసుకుని ఆ రోజున ఉదయాన్నే లేచి సూర్యోదయ పూర్వమే లేచి కాలకృత్యాలన్నీ కూడా తీర్చుకుని చక్కగా ఆ రోజు సరస్వతీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం అనేది విశేషమైనటువంటి ఫలితాన్ని మనకి చెప్తోంది. ఓకే. అంటే సోమవారం నాడు వసంత పంచమి. అవును. ఓకే. వసంత పంచమి అంటే వసంత పంచమి అంటే అంటే మనకి ఇప్పుడు నడుస్తుంది శిశిర ఋతువు. అవును. ఋతువులకు అందరికి రాజు ఎవరయ్యా అంటే వసంతుడు. వసంత ఋతువు. దాన్ని వసంతుడు అని అంటారు. వసంతుడు యొక్క ఆగమనాన్ని సూచిస్తూ ఈ పంచమి రోజున ఈవిడ ఆవిర్భవించింది కాబట్టి వసంత పంచమిగా మనం చేసుకుంటాం. అంటే వసంతుడు అంటే ప్రేమను పంచేవాడు, ఆనందాన్ని ఇచ్చేవాడు అని ఒక అర్థం. ఏమా, మనకు ఆనందం గురించి తెలియాలన్నా, ప్రేమ గురించి తెలియాలన్నా, బహు విషయాలు దేని గురించి తెలియాలన్నా ముందుగా మనకు ఉండవలసింది ఏమిటి? జ్ఞానం. ఆ జ్ఞానం ఎవరి ఆరాధన వల్ల సిద్ధిస్తుంది? సరస్వతి మాత ఆరాధన వల్ల మనకు సిద్ధిస్తుంది. అటువంటి సరస్వతీదేవి ఆరాధన పంచమి తిథి రోజున వచ్చింది. అది కూడా రానున్న రోజుల్లో వసంతుడి యొక్క ఆగమనాన్ని సూచిస్తూ వసంత పంచమిగా మనం చేసుకుంటాం. ఏమా, ఈ వసంత పంచమి రోజున పిల్ల పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని భక్తితో కొలుచుకుంటే ఆ భక్తి ద్వారా జ్ఞానం ప్రసాదిస్తుంది. ఆ జ్ఞానం ద్వారా వైరాగ్యం సిద్ధిస్తుంది. ఆ వైరాగ్యం ద్వారా మోక్షం మనకు కలుగుతుంది. ఎవరు ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎవడు ఎంత సిద్ధి యోగి అయినా, ఎవడు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా చివరికి కావాల్సింది ఏమిటని కోరుకుంటాడు? మోక్షమే. ఆ మోక్షం కలగాలంటే మనం ఆ రోజున చక్కగా అమ్మవారిని ఆరాధిస్తే ఆ మోక్షం అనేది సిద్ధింపజేసుకోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఏమా, అందుకని మనకి ఆ పంచమి రోజున సరస్వతీదేవి యొక్క ఆరాధన చేసుకుంటాం. చక్కగా ఆ రోజు ఉదయాన్నే లేచి పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళు చదువుకునేటటువంటి పుస్తకాలు కానీ అలాగే పెన్సిళ్ళు పెన్నులు అన్ని అమ్మవారి దగ్గర పెట్టి, అమ్మ బిడ్డలు చక్కగా పిల్లా పాపలు అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పని కోరుకుంటూ వారి యొక్క విద్యకి అభ్యున్నతి కలగాలని చెప్పి ఆ సరస్వతీదేవిని ఆరాధన చేస్తూ ఆవిడకి షోడశోపచార పూజలు చేసి ఆవిడ భక్తి ప్రపత్తులతోటి ఆ రోజు కనుక కొలుచుకోవడం వల్ల ఈ యొక్క విశేషమైనటువంటి ఫలితం కలుగుతున్నట్టు మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ సరస్వతీదేవి యొక్క ఆరాధన గురించి బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది. అలాగే ఆ దేవి భాగవతంలో నవమ స్కందంలో కూడా ఈ యొక్క సరస్వతీదేవి గురించి చెప్పబడింది. ఏమా,
ఇలాగా ఈ యొక్క పంచమి తిథి రోజున అమ్మవారి యొక్క ఆరాధన అనేది విశేషమైనటువంటి ఫలితాన్ని మనకిస్తుంది. అంటే ఏమండి ఈ రోజునే ఇస్తుందా, మిగిలిన రోజుల్లో ఇవ్వదా, మిగిలిన రోజుల్లో సరస్వతి అమ్మవారు ఉండదా అనేటటువంటి మూఢులు కూడా ఉన్నారు. ఉండరని కాదమ్మా, ఎప్పుడైనా భగవదారాధన చేసుకోవాలి, తప్పేం కాదు. కానీ ఒక రోజుని మనం భగవంతుడికి కేటాయించి దాన్ని విశేషంగా చెప్తున్నాము అంటే ఆ రోజు ఆవిడ ఆవిర్భావం జరిగిన రోజు, ఆవిడ లీలలను ఎక్కువగా చూపిన రోజు, ఆవిడ జ్ఞానాన్ని లోకానికి ప్రసాదించిన రోజు కాబట్టి ఆ రోజు మనం విశేషంగా చేసుకుంటాం. ఇది మీకు వివరంగా చెప్పాలంటే మనకు అన్ని రోజులు ఒకటే, కానీ మనకు పుట్టినరోజు వచ్చిందనుకో ఎందుకు విశేషంగా చేసుకుంటాం? కొత్త బట్టలు కొనుక్కుంటాం, కేకులు కోసుకుంటాం, ఇన్ని రకాలుగానే చేస్తామే. ఏమైనా మామూలు రోజుల్లో ఉన్నట్టు ఆ రోజు ఉండొచ్చుగా, ఎందుకు విశేషంగా చేసుకుంటాం? అంటే కొన్ని ఫాలో అయిపోవాలంతే. ప్రశ్నిస్తే సమాధానాలు దొరకవు ఏమ్మా. అలాగా భగవదారాధన కనుక మనం చేసుకుంటే జ్ఞానం లభిస్తుందమ్మా. ముఖ్యంగా సరస్వతి యొక్క ఆరాధన వల్ల ఏది మంచి ఏది చెడు, ఎక్కడ మనం ఎలా నడుచుకోవాలనేది జ్ఞానం వల్లే అది కలుగుతుంది. ఆ జ్ఞానం లేకపోతే పశువు అయినా ఒకటే, మనిషి అయినా ఒకటే. 86 లక్షల జీవరాశుల్లో జ్ఞానం ఉన్నవాడు ఎవడు? మనిషి మాత్రమే. ఆ జ్ఞానాన్ని మనం సిద్ధింపజేసుకోవాలంటే భగవదారాధన కావాలి. ఆ భగవదారాధనకి మనం నిత్యము కృషి చేయాలి, నిత్యం కష్టపడాలి. అలాంటి కష్టపడే మార్గంలోనే ఇలాంటి పండుగలన్నీ మనకి దైవిక కల్పంగా వస్తాయి. అటువంటి రోజున మనం అమ్మవారిని ఆరాధిస్తే లేదా అయ్యవారిని ఆరాధిస్తే విశేషమైనటువంటి ఫలితం మనకి కలుగుతుంది. అందరూ పిల్లా పాపలతో అందరం సంతోషంగా ఉంటాం. జ్ఞానప్రదాయన అయిన సరస్వతి దేవి గురించి మాకు ఒక చిన్న శ్లోకం చెప్తారా? తప్పకుండా అమ్మా. చిన్న పిల్లలకు కూడా వాళ్ళు ఎక్కువ స్కూళ్ళల్లో కూడా ఈ యొక్క శ్లోకం ఎక్కువ చెప్తారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతమే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకే సరివర్ణని నిత్యం పద్మాలయాం దేవి సామాంపాతు సరస్వతి. ఈ పద్యాన్ని గనక మనం నిత్యం మనం పఠిస్తూ ఉంటే మనకి జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది ఏమ్మా. తద్వారా చదివిన ప్రతిదీ కూడా మెదడులో నిక్షిప్తం అవుతుంది. ఇంతటి శక్తి మనం పొందాలంటే అమ్మవారి ఆరాధన అనేది మనం చేసుకోవాలి ఏమ్మా. తప్పకుండా ఆ రోజు అమ్మవారి ఆరాధన చేసుకోండి, జ్ఞానాన్ని పెంపొందించుకోండి. జ్ఞానప్రదాయిని అయిన సరస్వతి దేవి గురించి మాకు ఇంత చక్కగా వర్ణించినందుకు మీకు మా సబ్స్క్రైబర్స్ నుంచి ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.